देवता वशीकराय सर्वदेवता वशीकराय सर्वारिष्ट विनाशाय सर्वादृष्ट विनाशाय सर्वमन्त्रच्छेदनाय सर्वमन्त्रच्छेदनाय त्रैलोक्यं वशमानाय स्वाहा त्रैलोक्यं वशमानाय स्वाहा। ओम श्री नमो भगवते सद्गुरु श्रीनिवासाय सद्गुरु श्रीनिवासाय ओम नमः श्री गुरुदेवाय परमपुरुषाय सकल देवता वशीकराय सर्वादिष्ट विनाशाय सर्वमन्त्रच्छेदनाय त्रैलोक्यं वशमानाय स्वाहा। ओम श्री नमो भगवते सद्गुरु श्रीनिवासाय ओम नमः श्री गुरुदेवाय परमपुरुषाय सकल देवता वशीकराय सर्वादिष्ट विनाशाय सर्वमन्त्रच्छेदनाय त्रैलोक्यं वशमानाय स्वाहा। ओम श्री नमो भगवते सद्गुरु श्रीनिवासाय ओम नमः श्री गुरुदेवाय परमपुरुषाय सकल देवता वशीकराय सर्वादिष्ट विनाशाय सर्वमन्त्रच्छेदनाय त्रैलोक्यं वशमानाय स्वाहा। ओम नमः श्री गुरुदेवाय परमपुरुषाय सकल देवता वशीकराय सर्वादिष्ट विनाशाय सर्वमन्त्रच्छेदनाय त्रैलोक्यं वशमानाय स्वाहा। ओम श्री नमो भगवते सद्गुरु श्रीनिवासाय ओम नमः श्री गुरुदेवाय परमपुरुषाय सकल देवता वशीकराय सर्वादिष्ट विनाशाय सर्वमन्त्रच्छेदनाय त्रैलोक्यं वशमानाय स्वाहा। ओम श्री नमो भगवते सद्गुरु श्रीनिवासाय ओम नमः श्री गुरुदेवाय परमपुरुषाय सकल देवता वशीकराय सर्वादिष्ट विनाशाय सर्वमन्त्रच्छेदनाय त्रैलोक्यं वशमानाय स्वाहा। ओम श्री नमो भगवते सद्गुरु श्रीनिवासाय ओम नमः श्री गुरुदेवाय परमपुरुषाय सकल देवता वशीकराय सर्वादिष्ट विनाशाय सर्वमन्त्रच्छेदनाय त्रैलोक्यं वशमानाय स्वाहा। ओम श्री नमो भगवते सद्गुरु श्रीनिवासाय ओम नमः
శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సకల దేవతా వశీకరాయ సర్వాదిష్ట వినాశాయ సర్వమంత్ర క్షేదనాయ త్రైలోక్యం వశమానాయ స్వాహ. ఓం శ్రీ నమో భగవతే సద్గురు శ్రీనివాసాయ. ఓం నమః శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సకల దేవతా వశీకరాయ సర్వాదిష్ట వినాశాయ సర్వమంత్ర క్షేదనాయ త్రైలోక్యం వశమానాయ స్వాహ. ఓం శ్రీ నమో భగవతే సద్గురు శ్రీనివాసాయ. ఓం నమః శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సకల దేవతా వశీకరాయ సర్వాదిష్ట వినాశాయ సర్వమంత్ర క్షేదనాయ త్రైలోక్యం వశమానాయ స్వాహ. జై సద్గురు మహారాజు. జై. ఇక్కడ మౌని అమావాస్యనని ప్రయాగాలో ప్రపంచం మొత్తం మీద 5 కోట్ల జనాభా ఈరోజు ఈ అమావాస్య కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ అమావాస్య అనేది పరిపూర్ణంగా అంటే మానవ దేహమే కాదు 84 లక్షల జీవరాశులలో ఉన్నటువంటి సర్వ కర్మలు అంటే మనకు సంచిత ప్రారంధ అగామైనటువంటి 3 కర్మలు ఉన్నాయి. అనేక జన్మలుగా వస్తాయి ఇవి. ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరంలో ఈ మౌని అమావాస్య అనేది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ అమావాస్య రోజు మనము మహాకుంభమేళకు పోలేము కాబట్టి ఆ ప్రయాగకు పోయి ఆ గంగా నదిలో మునిగే అంత శక్తి మరి ఆర్థిక స్తోమత మనకు లేనందువల్ల మనము సద్గురుమూర్తిని నమ్ముకున్నాం కాబట్టి ఆ గురుమూర్తి పరమేశ్వరుడిని నమ్మి ఆ గురువాల మంత్రాన్ని 12 సార్లు జపించి ఆ గురుపాద తీర్థాన్ని మనము సేవిస్తే మనలో ఉన్నటువంటి సర్వ కర్మలు సర్వ మాలిన్యాలు సమస్త రోగాలు పోయి శుద్ధి అయ్యి అష్టైశ్వర్య భోగ భాగ్యాలు ఆరోగ్యాలు మనకు సమకూరుతాయని భావిస్తూ ఈరోజు ఈ మౌని అమావాస్య రోజు గురు పూజ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. దీనికి గురు పాద తీర్థం ఎంత గొప్పదో అచరు రమేశ్వర వారు మనకు తెలియజేశారు. ఇక్కడ గురు పాద తీర్థమే గణమణియ శృతిలల్లా అది పాద తీర్థమని అనగలేదు. ఆ తీర్థ మహిమెంతో అలరారుచున్నదో గురుపుత్రుకు గాని గుర్తుపడదు. జన్మ కర్మములనే జాడను పరిమార్చు భయము భ్రాంతులనెల్లా పారద్రోడు. తానడి రూడిని తరచి చూపించును హృదయ గ్రంథులనెల్లా బుడదీయు. ఘోర పాపములెల్లను కృలదోయు తాను వచ్చిన చోటేదో తేటపరచు. నిజము తబ్బరలేరియో నెరుకపరచు. నిక్కమైనట్టి గుర్తొకటి ఎదల నిలుపు. అంటే ఈ గురుపాద తీర్థం ఎంత గొప్పదంటే శృతులన్నీ గణమని చెప్పారు. వేదాంగాలు శృతులు మరి మనకు ఉపనిషత్తులు భాగవతాది ఇతిహాసాలు అష్టదశ పురాణాలు
అన్ని కూడా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అటువంటి మహా గొప్ప భావాన్ని మనకు అందించాయి. అట్టి గురుపాద తీర్థమే ఘనమై శృతులు, మునులు, మౌనులు, యోగీశ్వరులు, గురువులు అందరూ వెలుగెత్తి సాడినారు. ఎలాంటిది గురుపాద తీర్థం అంటే హరిపాద తీర్థమని ఎనగలేదు అంటే హరిపాద తీర్థం కన్నా మించి ఉంది ఇది ఈ గురుపాద తీర్థము. ఆ తీర్థ మహిమ ఎంత అలరాలుచున్నదో ఆ గురుపుత్రులకు కాని గుర్తులు. ఆ గురుపుత్రులకు మాత్రమే గురుపాద తీర్థం యొక్క ఘనత, గొప్పతనము తెలియబడుతుంది, కానీ అన్యులకు తెలియబడదు. ఎలాంటిది ఈ తీర్థం మీరు చేయిస్తే మీకు ఏమవుతుంది? జన్మ కర్మములనే జాడను పరిమార్చు, అంటే జన్మరహితం చేస్తుంది. మనం అనేక జన్మలుగా వస్తూ ఉన్నాము, పుడుతూ ఉన్నాము, చస్తూ ఉన్నాము. ఈ జన్మను హతమారుస్తుంది, మళ్ళీ జన్మ లేకుండా జన్మరహితాన్ని చేస్తుంది. భయభ్రాంతుల నెలను పారదోలు, అంటే మీ హృదయంలో ఎలాంటి భయము కానీ ఎలాంటి భ్రాంతి కానీ లేకుండా చేస్తుంది. తాననేది రూఢిని తరచి చూపించు. తానంటే ఎవరు, తన తత్వం ఏంటి, తన స్థితి ఏంటి అనేటువంటి తన స్వరూపాన్ని తనకు చూపిస్తుంది. ఏది? ఈ గురుపాద తీర్థం సేవించడం మాత్రాన్ని హృదయ గ్రంథులనేలా ఊడదీయు. హృదయంలో మనకు అభిమానం ఉంటుంది. ఆ హృదయం నందు అభిమానము చేత మనము ఈ ప్రాపంచమైనటువంటి భ్రాంతిలో పడి మనం కొట్టుకుపోతున్నాము. అట్టి ఆ ప్రాపంచపు భ్రాంతులతో కూడుకున్న ఈ అభిమానం అనే హృదయ గ్రంథుల నెలను ఊడదీస్తుంది. ఘోర పాపముల నెలను ఘోరతోయు, అంటే ఎంత ఘోర పాపములు చేసినా, ఎలాంటి పాపాలు చేసినా కూడా మనము తెలుసో తెలియకో చిన్నతనం నుంచి ఈనాటి వరకు 50-60 సంవత్సరాల వయసు వస్తుంది మనకు. ఇంతవరకు ఎన్నో పాపాలు, తప్పులు చేసి ఉంటాము. కానీ ఈనాడు ఈ గురుపాద తీర్థాన్ని సేవిస్తే ఆ పాపములన్నయ్యు దూరతోయు. తాను వచ్చిన చోటుతో తేటపరచు, మరి తాను వచ్చిన స్థానాన్ని తెలుపుతుంది ఈ గురుపాద తీర్థము. నిజము దబ్బర ఏదియో నిరుకపరచు, సత్యమేదో అసత్యమేదో, నిజమేదో అబద్ధమేదో, మంచేదో చెడేదో తెలియబడుతుంది. మీకు బుద్ధిని వికసింపజేస్తుంది, మీకు జ్ఞానాన్ని ఉపయోగింపజేస్తుంది ఈ గురుపాద తీర్థము. మీలో జ్ఞాన బీజాన్ని అంకురం ఏర్పడుతుంది. అనంతంగా జ్ఞానం మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు జ్ఞానదేవతు కైవల్యం అన్నట్టుగా ఆ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు భయభ్రాంతులెల్లా తొలగిపోయి మీకు మోక్షము ప్రాప్తిస్తుంది. భయం ఉన్నంత వరకు భక్తి ఉంటుంది, భయం పోతే జ్ఞానం వస్తుంది, భక్తి పోయి జ్ఞానం వస్తుంది. కాబట్టి నిక్కమైనటి ఈ గుర్తును మీరందరూ ఎదులో నిలుపుకోండి. ఈ సత్యాన్ని మీ హృదయంలో నిలుపుకుని మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క గురుపాద తీర్థాన్ని అందరూ తీసుకొని ముందు నోట్లో వేసుకొని సేవించండి. ఒకసారి తీసుకోండి. తర్వాత రెండోసారి తీసుకొని శిరమ పైన చదువుకోండి. మూడోసారి తీసుకొని హృదయం పైన చేసుకోండి. నాలుగోసారి తీసుకొని నాభి పైన వేసుకోండి, అంటే పొట్ట మీద. ఐదవసారి తీసుకొని పాదాలు ఉంచుకోండి. అపాద మస్తకము అని మా పెద్దల మాట చెప్పారు. అపాద మస్తకము అంటే పాదం నుంచి మస్తకం అంటే శిరస్సుపై వరకు ఎలాంటి మలినాలు ఉన్నా, ఎలాంటి చెడుగులున్నా, అనారోగ్యాలున్నా అన్నీ కూడా సర్వము ఇప్పుడు ఎట్లా హృదయములో మదిలో గురువుని నిలుపుకుంటే సర్వము సమసిపోతాయి. అవునగా ఇవి తీసి వాళ్ళకు కూడా ఆయనకి ఇవ్వండి. అట్లా 5 సార్లు వేసుకోండి. ముందు లోపలికి, తర్వాత శిరస్సు పైన, తర్వాత హృదయం పైన, తర్వాత నాభి పైన, తర్వాత పాదాల పైన వేసుకోండి.
అవి తీసుకొని పోయిన తర్వాత మళ్ళా స్వామి ఆ, తల మీద ఆ, హృదయం పైన నాభి పొట్ట పైన పాదాలకు కట్టుకో. పాదాలు తోడైకి అట్లా పిల్లలకి వెళ్ళి తర్వాత లక్ష్మీదేవి ఆ నీళ్ళు తీసుకొని పోయి మన ఆశ్రమంలో 4 మూలల చల్లుగా చేతితో ఇట్లా 4 మూలల చల్లు. సరిపోయిందా స్వామి ఆ? సరిపోయిందా ఆ, 5 మాటలు అయిందా అంటే అనుకోకుండా ఒకసారి తీసుకొని శిరస్సు పైన ఒకసారి, ఆ, హృదయం పైన ఒకసారి 3, ఆ. నాభి పైన 4, పాదాల పైన 5. పొట్ట పైన వేసిందే అదే పుట్ట పైన నాభి అంటే హృదయం అంటే అదే చల్లుకుంటా ఇక్కడ హృదయం. కాబట్టి ఈరోజు ఎంతో అద్భుతమైన రోజు, మౌని అమావాస్య కొంతమందికి ప్రాప్తమైంది. ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలా. 144 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ మౌని అమావాస్య ఈ జన్మలో మనకు ప్రాప్తమైంది. అవునా కాదా? మరి మనకి ఎంతో మంది ఉన్నారు శిష్యులంతా, కేవలం మీ కొద్ది మందికే ఈ అవకాశం లభించింది. కాబట్టి ఆనందించండి, సంతోషించండి, ఎలాంటి భయభ్రాంతులు లేకుండా జీవించండి. మనకు భయం ఎందుకు? బతకడానికి భయం ఎందుకు? ఈ లోకంలో ఎన్నో జీవులు బతుకుతున్నాయి, వాటితో పాటు మనం బతుకుతున్నాం. అవునా కాదా? మనకు గురువు ఉన్నాడు, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, సర్వేంద్రియాలు ఉన్నాయి. ఇంతకన్నా ఏం కావాలా? కాబట్టి ఆ విధంగా ఈ అమావాస్య రోజు ఈ అమావాస్య విషయం గురించి తర్వాత పూజ తర్వాత మనం చెప్పుకున్నాం. ఓకేనా? జై శ్రీ మహారాజు జై. జై. అదే